Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఉండవల్లితో అంబటి టూర్ వెనుక మ్యాటర్ ఏంటి? అంబటి రాంబాబు వైసీపీకి చెందిన మాజీ మంత్రి. వైఎస్ఆర్ అంటే భక్తితో కూడిన, గౌరవంతో కూడిన ఆరాధనా భావం. అందుకే జగన్ వెంటే ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా వైసీపీ జెండాని దించని నాయకుడిగా ఉన్నారు. ఈ మధ్యలో ఎందరో వచ్చి వెళ్ళిపోయారు, కానీ అంబటి మాత్రం ఎక్కడా తగ్గలేదు. పైగా జగన్తోనే తన రాజకీయం అని కూడా భావించారు. జగన్ ఆయనకు ఎక్కడ సీట్ ఇచ్చినా, ఎక్కడికి షిఫ్ట్ చేసినా, ఏ పదవి ఇచ్చినా మారు మాట్లాడకుండా వైసీపీ కోసం పనిచేస్తున్న వారిగా అంబటి రాంబాబునే చెప్పుకోవాలి. ఒక విధంగా విధేయతకు మారుపేరుగా చెబుతారు. ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాలు వదిలేశానని చెప్పినా రాజకీయ విశ్లేషణలు మాత్రం చేస్తూ ఉంటారు. వైఎస్ఆర్ కుమారుడిగా జగన్ మీద ప్రేమ ఉందని అంటూనే విమర్శలు మాత్రం గట్టిగానే చేస్తూ వస్తున్నారు. ఆయన వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడైన నేతగా గుర్తింపు పొందారు. అంబటి, ఉండవల్లి ఇద్దరు కూడా సమకాలీకులు. వైఎస్ఆర్ అంటే ఎంతో ఇష్టమున్న నేతలు. ఇక ఈ ఇద్దరు నేతల మధ్య అవ్యాజమైన అభిమానం ఉంది, అనుబంధం ఉంది. ఇద్దరూ మంచి మాటకారులే. మీడియా ముందుకు వస్తే గట్టిగానే మాట్లాడతారు. ఇద్దరూ లాయర్లే. ఇద్దరూ తమను తాము డిపెండ్ చేసుకుంటూ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడంలో దిట్టలే. ఈ ఇద్దరు నేతలు తాజాగా గుంటూరులో టూర్లు వేశారు. ఒకే కారులో తిరిగారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాదు, ఈ ఇద్దరు సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కలుసుకుని ముచ్చట్లు పెట్టారు. మాజీ ఎంపీ, రాజకీయంగా కురువృద్ధుడు అయిన రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లి మరీ పెద్ద ఆయనను పలకరించి ఎంతోసేపు మాట్లాడారు. అలాగే రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ ఇంటికి వెళ్లి మరీ ఆయనతోనూ ఎన్నో కబుర్లు ఆడుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు కలియ తిరిగారు. ఈ వివరాలన్నీ అంబటి వీడియో బైట్ రూపంలో మీడియాకు వదిలారు. తాను, ఉండవల్లి గుంటూరులో ఒక రోజంతా గడిపామని చెప్పారు. ఉండవల్లిది తనది రాజకీయంగా ఒకే దారి అని, కాంగ్రెస్ దారి అని చెప్పారు. ఆ తర్వాత తాను వైసీపీలోకి వచ్చేశాను, కానీ ఉండవల్లి రాజకీయాల నుంచి విరమించుకున్నారని కూడా చెప్పారు. ఉండవల్లిని నిజాయితీపరుడు అయిన నేతగా కొనియాడారు. పాత ముచ్చట్లు మిత్రులమైన ఇద్దరం నెమరు వేసుకున్నామని కూడా అంబటి చెప్పారు. ప్రస్తుతం ఇదే ప్రచారంలో ఉంది. అంబటి, ఉండవల్లి భేటీ అయ్యారు కాబట్టి ఉండవల్లి వైసీపీలోకి వచ్చేసినట్లే అని అంటున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన, అలాగే పర్సనల్ భేటీ అని అంబటి రాంబాబు చెబుతున్నారు. పైగా ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరనని ఎంతో కాలం నుంచి చెబుతున్నారు.